ఉప్పు కారం లేని కూర లెక్క సప్పసప్పగా ఉంటే ఎట్లా? చిన్నదో పెద్దదో ఏదో ఒక పంచాది ముంగటేసుకొని లీడర్లంతా తాపకో ఖయ్యం పెట్టుకుంటేనే అబ్బా రాష్ట్రంలో రాజకీయం ఏం నడుస్తుంది అని అనుకుంటారు అందరూ. ఇదికే కావచ్చు మన లీడర్లు ఎప్పుడు చూసినా ఏదో ఒక తీరుగా బాణాలు వేసుకుంటూనే ఉంటారు. అన్నిటికీ మించి తెలంగాణలో కార్ పార్టీలకు షై పార్టీలకు నడుమ ఎప్పుడు చూసినా ఏదో ఒక కుంపటి రగులుతూనే ఉన్నది. చూడు ఈసారి ఏం నడిచిందో. కారు పార్టీ వాళ్ళు సాటుగా మాట్లాడుకున్న ముచ్చట్లను నీటుగా వింటున్నారట చెయ్యి పార్టీ వాళ్ళు అని మేమంటలేముల్లో. ఇక చూడరి గులాబీ లీడర్లు చెప్తుండ్రు. మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెప్పించి బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు ఫోన్లన్నీ కూడా హ్యాక్ చేయడము, మా చుట్టూ సర్వేలెన్స్ పెద్ద ఎత్తున పెట్టడము, మా ఇంటి చుట్టూ ఉండేటువంటి సీసీ కెమెరాలను కూడా మా నాయకుల ఇళ్ల చుట్టూ ఉండే కెమెరాలను కూడా హ్యాక్ చేస్తూ మా కదలికల్ని గమనిస్తూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నారు. అట్లా అవుతున్నదట. ఇన్నొద్దులు చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు అంతా కలిసి కారు పార్టీ వాళ్ళే మా ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు అట్లా ఇట్లా అని మాట్లాడినరు. ఇప్పటికీ ఆ పంచాయతీ పురాగా దిగనే లేదు. అంతలేగో గిట్లా కారు పార్టీ వాళ్ళు మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని మాట్లాడబట్టిరి. అంతేకాదు ఇంకేమన్నాడో చూడండి మాజీ మంత్రి. ఇవాళ ఏ అధికారులు అయితే ఇలా హ్యాకింగ్లకు పాల్పడతా ఉన్నారో, ఈ ప్రైవేట్ హ్యాకింగ్లలో భాగస్వామ్యం అయినారో ఆ అధికారులు కూడా రేపు తగిన శిక్ష అనుభవించక తప్పదు. ఆఫీసర్లను కూడా ఇడిచేదే లేదా అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక అట్లుంటే కారు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ లీడర్లు గట్టిగానే మరలవాడుతుండ్రు. అసలు గులాబీ లీడర్ల ఆయాంలోనే ట్యాపింగ్ రాజకీయాలు గట్టిగా నడిచినాయని, అప్పట్లో ఫోన్లు మాట్లాడాలన్నా బుగులు పట్టేటోళ్ళం అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. కారు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు భయం అంటే ఏంటిదో చూపించిండ్రు అన్నట్టు కూడా కోపానికి వస్తుండ్రు లీడర్లు. మొత్తానికి ట్యాపింగ్ ముచ్చట్లతోని తెలంగాణ రాజకీయం మరోసారి గరం ఎక్కుతున్నది. హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ లేదా ఇళ్ల ముందు సీసీ కెమెరాలు, ఆయన పెట్టుకున్న సీసీ కెమెరాలు మేము మా ప్రభుత్వం పెట్టింది కాదు. ఎప్పుడు మా మెడకు వేలాడుతున్నటువంటి ఒక కత్తిలాగా ఉన్నది. దాన్ని ఎప్పుడు మా మీద పడుతుందో పదే దాన్ని లైవ్ లో ఉంచి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం ఆడుతున్న డ్రామా తప్ప ఇక్కడ నిజాయితీ లేదు. లెక్కకైతే కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడమ ట్యాపింగ్ కుంపటి ఎప్పటి సంతో రగులుతాంది. కానీ ఈసారి గులాబీ లీడర్లు చెయ్యి పార్టీ వాళ్ళ మీద ఆరోపణలు చేసేటాలకే ముచ్చట కొత్త మలుపు తిరిగింది. మరిగా ఈసారి పంచాయతీ ఎక్కడ దాకపోతుందో ఏమో చూడాలి. ఖద్దరు బట్టలు వేసుకొని టిప్ టాప్ గా తయారైతే అయిపోయానా? రాజకీయం అంటే చిన్న ముచ్చట కాదు, పబ్లిక్ లో తిరగాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరికంటే ముందుగానే ఉరకాలి, జనానికి న్యాయం చేయాలి. ఎప్పుడు చూసినా నలుగురి నోళ్లల్లో నాంతుండాలి. అన్నిటికీ మించి ఎసొంటి పరిస్థితులనైనా వెనుకకు తగ్గకుండా ముంగటికి నడిపించే నాయకుడు ఉండాలి. అప్పుడే రాజకీయం ఏమన్నా ఎగురబెడుతుంది అన్నట్టు నాయకుడు అంటే యాదకొచ్చింది. ఏపీలో సైకిల్ పార్టీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు అందుకున్నాడట. సుశబ్దం పార్రి. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా ప్రమాణం చేస్తున్నాను. సైకిల్ కా సవారీ ఇక దేకో మేరా షికారి అన్నట్టు సైకిల్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు అందుకున్నాడు చదువుల మంత్రి లోకేష్ సారు. ఇక బాబు సారు గంత పెద్ద పార్టీ పగ్గాలు అప్పచెప్పిండంటే మరి ఇక చిన్న ముచ్చట కాదా? ఇక చూడరు ఏమన్నాడో. నేను బ్లైండ్ గా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పను. నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం. 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. అలాంటి నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను శాశ్వతంగా ఎవరు కాపాడతారో వారికి నేను ప్రోత్సహిస్తా, అండగా ఉంటా. అదే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మనం ఇచ్చే ఒక లెగసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాదన్నట్టు అన్ని తీర్ల ఆలోచనలు చేసినాకనే పగ్గాలు అప్పచెప్పినా అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక కొత్త కమిటీలు అన్ని కొలువు తీరినాయి కాబట్టి అందరికి కలిపి గట్టిగానే శుద్ధులు చెప్పిండు. ఏం చేసినా సరే పార్టీకి మాత్రం చెడ్డ పేరు తీసుకురావద్దు, పబ్లిక్ ను నారాజు చేయొద్దు అన్నట్టు గట్టిగానే చెప్పుకొచ్చిండు. అన్నిటికి మించి చీటికి మాటికి కయ్యం పెట్టుకోవద్దు అన్నాడు సారు. ప్రజల పట్ల గౌరవంగా ఉందాం. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లు ఇవి మన దగ్గరికి రాకూడదు. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు పార్టీ. అందుకనే మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్.
పండ్ల పని ఎగస్ పార్టీ వాళ్ళను సుత మంచిగానే ఆడుచుకున్నాడు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే విమర్శలు చేస్తారు. ఒకవేళ విమర్శలు చేసిన తర్వాత ప్రజల్లో గాని వ్యతిరేకత వస్తుంది అనుకుంటే మేమే తెచ్చాం, మేమే ఆలోచించామని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకో పక్కన ఎక్కడన్నా డబ్బులు తేవాలంటే దానికి కావాలని కంప్లైంట్స్ పెట్టి అడ్డు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గిట్ల సైకిల్ పార్టీ వాళ్ళ కొత్త జట్టు కొలువు తీరింది. అన్ని జిల్లాల్లో కొత్త కమిటీలు కొలువు తీరినాయి. వాళ్ళందరికీ మంత్రి లోకేష్ సారు లీడర్ అయ్యిండు. చిన్న పెద్ద లీడర్లంతా సారే అంటే నడవనికే సై అంటే సై అన్నట్టే ఉన్నారట. మరిగా చూడాలి ఎట్టెట్ట నడిపిస్తాడో, ఏ దిక్కు నడిపిస్తాడో. ఊపు ఉన్నప్పుడు ఊపేయాలి, ఊపు లేనప్పుడు ఊకుండాలి. ఇది మన పెద్దోళ్ళు చెప్పిన సూత్రం. అందుకేనేమో గిలాస పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సారు ఊపు ఉన్నప్పుడే పక్క రాష్ట్రాలలో కూడా ఊపేయాలని గట్టిగా డిసైడ్ చేసినట్టుండు. ఏంటికంటే సార్ పార్టీ ఇప్పుడు బార్డర్ దాటిపోతున్నది, బలగం పెంచుకుంటున్నది. ఇక చూడుర్రి, ఈసారి కన్నడ రాష్ట్రానికి పోయి కణవలు కప్పిర్రు. చిట్టెడు పుట్టెడు అయినట్టు గిలాస పార్టీ వాళ్ళ బలగం కింద పెరుగుతుంది కదా. అయితే బలగం అధికారంలో ఉన్న ఏపీలో ఎట్లా అంతో ఇంతో పెరుగుతూనే ఉంటది గాని ముచ్చట వేరే ఉన్నది. పక్క రాష్ట్రాలకు సుత పాకుతున్నది గిలాస పార్టీ. మరిగా పక్క రాష్ట్రాల పొంచి ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ సార్ అభిమానులంతా పార్టీలో మేము షరీకైతాం అంటే మేము షరీకైతామని అడుగుతున్నారట. అందుకే వస్తాం అంటున్న వాళ్ళను నాదాన్ చేసుడు ఎందుకు అని పోయి కండువాలు కప్పుతాండ్రు. గాని అడమ కేరళ రాష్ట్రంలో 200 మంది జనసేన పార్టీలో షరీకయ్యిండ్రు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో సుత జాయినింగులు నడిచినాయి. చిత్రదుర్గ జిల్లాలో 200 మంది కన్నడ లీడర్లు పబ్లిక్ జనసేన పార్టీ కండువాగా అప్పుకున్నారు. ఎమ్మెల్సీ నాగబాబు సార్ అక్కడికి పోయి అందరినీ పార్టీలో షరీకు చేసుకున్నాడు. జనసేన పార్టీ అంటే ఒక్క తెలుగు రాష్ట్రాలకే కాదు, అన్ని దిక్కులా ఉంటది. పోత బలగం ఇంగింత పెరుగుతుంది అన్నట్టే మాట్లాడిండు సారు. పార్టీలో షరీకైన వాళ్ళంతా తిప్పలవాడి పని చేయాలి, పబ్లిక్ లో పార్టీకి పతార పెంచాలి అన్నట్టు కూడా చెప్పిండట. అంత చూస్తుంటేనైతే దక్షిణాది రాష్ట్రాలన్నిటిని సుడు పెడుతున్నట్టే ఉన్నది కదా గిలాస పార్టీ వాళ్ళు అనుకుంటారా అందరూ. ఏపీ, తెలంగాణ, కేరళం, కర్ణాటక, ఇక మిగిలింది తమిళనాడు. ఎట్లా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అటు కూడా ఓ మీటింగ్ పెట్టి తమిళ తంబీలను షరీకు చేసుకుంటారు కావచ్చు అనుకుంటారు ఇంతమంది. ఏం చేస్తారో మరిగా. అస్సాంలో ఎవరు గెలుస్తారు, కేరళంలో ఎవరు గట్టెక్కుతారు, పుదుచ్చేరిలో ఎవలది పై చేయి, తమిళనాడులో ఎవరు ఓడుతారు అనే ముచ్చట్ల కంటే ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో సీఎం సీటు ఎవలది అనే ముచ్చటనే ఇప్పుడు చాలా మందిని ఊరిస్తున్నది. ఎందుకంటే మరిగా అక్కడ పువ్వు పార్టీ వాళ్లకు మమతక్కకు నడుమ మస్తు గట్టిగా నడిచింది యుద్ధం. అందుకే అందరి కళ్ళు బెంగాల్ మీదనే ఉన్నాయి అన్నట్టు బెంగాల్లో 2వ మల్క పోలింగ్ కూడా ఓడిచింది. ఎట్లెట్ట నడిచిందో చూద్దాం పార్రే. ఓటే ఆయుధం, ఇక పార్టీల రాత మారుస్తాం అన్నట్టే పొద్దుగాల లేచిందే తడువు పోలింగ్ బూతులకు పోటెత్తిండ్రు పశ్చిమ బెంగాల్ పబ్లిక్. 2వ మల్కల 142 జాగాల్లో ఓట్లేసే కార్యం నడిచింది. మధ్యాహ్నం 3 గంటలకే ఓటింగ్ శాతం 78% దాటింది. అంటే ఇక చూసుకొని ఏ తీరుగా ఓట్లేసిండ్రో జనాలు. ముఖ్యమంత్రి మమతక్క భవానీపూర్ లో ఓటేసింది. ఏలికి ఇంకా అంటించుకొని బయటకు వచ్చినాక విజయం మాదే అన్నట్టు 2 ఏళ్లు చూపించింది. అటు పువ్వు పార్టీ అభ్యర్థి సువేంద్ర అధికారి సూత ఓటేసి వచ్చినాక గెలుపు మాదే అన్నట్టు 2 ఏళ్లు చూపించిండ్రు. 2 దిక్కులోళ్ళు సీఎం సీటు మాదే అన్నట్టు చేసిండ్రు. ఇక తొలత సంధి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పువ్వు పార్టీ వాళ్ళకు మమతక్క పార్టీకి నడుమ సై అంటే సై అన్నట్టే నడుస్తుంది జవడం. అందుకే 2వ మల్క పోలింగ్ లో కూడా పొట్టు లొల్లులు అయినాయి. పోలీసు వాళ్ళు లాఠీలకు పని చెప్పిండ్రు, ఈబులు చింతపండు చేసిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే డైమండ్ హార్బర్ లో ఉన్న పల్తా నియోజకవర్గంలో ఈవీఎం మిషన్ లో పువ్వు పార్టీ గుర్తు కనిపించకుండా ఎవరో స్టిక్కర్ అతికిచ్చిండ్రాట. కమలం గుర్తుకు ఓట్లు పడకుండా దీది పార్టీ వాళ్ళు గట్ల చేసిండ్రు అన్నట్టు కాషాయ లీడర్లు మస్తు కోపానికి వచ్చిండ్రు. ఎవ్వరం ఎలక్షన్ల ఆఫీసర్ల దాకపోయింది. అన్ని తీర్ల విచారణ చేసి నిజంగా గీట గట్ల జరిగితే అక్కడ మళ్ళా ఎలక్షన్లు పెడతాం అన్నట్టు చెప్పిండ్రాట. ఇక అది అట్లుంటే మొత్తం 5 దిక్కులా ఓట్లేసే కార్యం ఒడిచింది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బయటకు వచ్చినాయి. 5 రాష్ట్రాలలో తొలుత అస్సాం ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే అన్ని సర్వేలు పువ్వు పార్టీ వాళ్ళే గెలుస్తారని చెప్పినాయి. పుదుచ్చేరిలో కూడా పువ్వు పార్టీ వాళ్ళే గెలుస్తారని చెప్పినాయి సర్వేలు. కేరళం దిక్కు ఈసారి ఎర్రజెండ పార్టీ వాళ్ళకు కష్టమే అన్న ఈ సర్వేలు. మలయాళ గడ్డ మీద గాలి చెయ్యి పార్టీ వాళ్ళ దిక్కు గట్టిగా వీస్తున్నదట. అటు తమిళనాడులో మళ్ళోసారి డిఎంకే పార్టీనే గెలుస్తుందని సర్వేలు చెప్పినాయి. ఇక ఆఖరికి పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలుస్తారట అంటే ఓ 2 సర్వేలు మమతక్క పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తే ఇంకో 2 సర్వేలు పువ్వు పార్టీ గెలుస్తుందని అంచనా వేసినాయి. మరి ఇక అసలు ఫలితాలు తెలవాలంటే మాత్రం మే 4వ తారీఖు దాకా ఆగాల్సిందే.
అన్ని దిక్కుల డిజిటల్ జనగణన జోరుగానే నడుస్తుంది. నిన్ననే ఊళ్ళో మా ఊళ్ళంతా యాప చెట్టు కింద కూర్చొని పలక ఫోన్ల వివరాలన్నీ నింపిర్రట. పలక ఫోన్లు వాడు తెలవని వాళ్ళేమో ఊళ్ళో చదువుకున్న పొలగాళ్ళని పట్టుకొని ఆన్లైన్లో ఫాములు నింపుతుర్రు. అయితే అన్ని దిక్కుల సర్వే కార్యం మంచినే నడుస్తుంది గాని ఇక ఈ భద్రాచలం దిక్కే ముచ్చట ముంగట పడతలేదట. మరి ఇక ఏమైందో ఒక్క అడుగు అట్లా పోయి అరుచుకుని వద్దాం పారి. ఊరు పేరు ఈసాబు మొత్తం ఆన్లైన్లో పెట్టుండ్రి. జనగణన చేస్తున్నామని సర్కారు వాళ్ళు చెప్పేటాలకు అన్ని జిల్లాల పోంటి పబ్లిక్ గా పనిలో పడ్డారు. అయితే ఇగో ఈ భద్రాచలం దిక్కు మాత్రం ముచ్చట ముంగడబడతలేదట. వివరమంతా ఆన్లైన్లోకి ఎక్కిద్దామని పోతే అసలు తెలంగాణలో భద్రాచలం అనే ఊరే లేదన్నట్టు చూపిస్తున్నదట. ఊరు పేరు అన్ని రాసి లొకేషన్ భద్రాచలం అని సెలెక్ట్ చేసుకుంటే తెలంగాణలో ఉన్న ఊరినే సెలెక్ట్ చేసుకోండి అని మెసేజ్ చూపిస్తున్నదట. కొన్ని సార్లు గూగుల్ మ్యాప్లో భద్రాచలాన్ని ఏపీలో ఉన్నట్టు చూపిస్తున్నదట. ఇదెక్కడి ఖాతరో అని పబ్లిక్ పరేషాన్ అవుతుండ్రు. ఈ లొట్టబోయిన కథలు చేయబట్టి భద్రాచలం దిక్కు జనగణన సర్వే ముందుకే దావుతలేదట. ఏమైంది సారు, మరి భద్రాచలం తెలంగాణలో ఉన్నదా ఏపీలో ఉన్నదా గట్టెట్ట మారింది అని ఆఫీసర్లను పోయి అడిగితే భద్రాచలం పరిధిలో జనాభా లెక్కలకు సంబంధించి జనాభా గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఒక అవకాశాన్ని కల్పించింది. ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న టైంలో భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్ లో చూపిస్తూ వెబ్సైట్ లో చూపిస్తుంది. ఆ విషయం మేము నోటీస్ చేసి గౌరవ కలెక్టర్ గారి ద్వారా పై అధికారికి తెలియజేశాం. టెక్నికల్ ఇష్యూగా దాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఆ సైట్ ఆఫ్ చేశారు. ఆ సైట్ రెక్టిఫికేషన్ ఈ 2-3 రోజుల్లో పూర్తయిపోతుంది. పూర్తయిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ లో పూర్తయిన వారికి కూడా ఆటోమేటిక్ గా తెలంగాణకు చూపెడుతుంది. కాదన్నట్టు టెక్నికల్ సమస్యనట 2-3 దినాలలో పరిష్కారం అవుతుంది అన్నట్టు చెప్పిండు తహసీల్దారు. కానీ తెలంగాణలో ఉన్న ఊరును ఏపీలు ఎట్లా చూపిస్తారు అని నారాజు అవుతుండ్రు కొంతమంది. ఇప్పటికే అటు ఇటు కాకుండా 5 పంచాయతీలను తీసుకుపోయి అప్పట్లో ఏపీలో కలిపిండ్రు. దాంతోనే ముప్పు తిప్పలైతుందంటే ఇప్పుడు మొత్తానికే భద్రాచలాన్ని చూత తీసుకుపోయి ఏపీలో కలిపినట్టు చూపిస్తే ఎట్లా అని ఇంతమంది కోపానికి వస్తుండ్రు. గా టెక్నికల్ ఇష్యూ ఏంటిదో చెప్పన సరి చేయండ్రి అని గరం అవుతుండ్రు జనాలు. కొంతమంది ఉంటారబ్బా, నా కాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, ఎమ్మెల్యే కాడికి ఓడు నాకు 2 నిమిషాల పని, మినిస్టర్దే ఉంది ఒక్క ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ వస్తుంది, సీఎం సార్ను కలుసుడా అదెంత పని, పిఎం ఆవోడేనాయే అన్న నాకు సీఎం అపాయింట్మెంట్ కావాలని ఒక్క ఫోన్ చేస్తే అంతా ఆయన సెట్ చేసి పెడతాడు. ఇక ఇట్లా బొచ్చడి కహానీలు చెప్తుంటారు. వాళ్ళు చెప్పేటి మాటలు వింటే నిజమేనేమో అన్నట్టు ఉంటది. ఇక ఈడు కూడా అసంటోడే కాకుంటే ఉత్తి పోలీసు ఉద్దరం ముచ్చట్లు అది ఇదైతే కాదని పోలీసు బట్టలు కుట్టించుకొని బుద్ధి పుట్టినప్పుడల్లా బట్టలు తొడుక్కొని సచివాలయంకి వచ్చి డ్యూటీ చేస్తుండు మనోడు. ఉత్త డ్యూటీ చేసుడే కాదుల్లో సీఎం సార్లు కలవాలనుకునేటోళ్లకు బంపర్ ఆఫర్లు ఇస్తుండు కూడా కాక. హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా టీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి, ఖచ్చితంగా కల్పిస్తాం. పేరు నిఖిల్ యాదవ్, గద్వాల్ జిల్లా మనోంది. గమ్మతేందంటే ఉత్తి పోలీసే మనోడు. ఎన్నేళ్ల సందికి దొంగ పోలీస్ స్టేషన్ కట్టుకొని బయట తిరుగుతుండో ఏమో మాకైతే తెలియదు కానీ ఇప్పుడు పోలీసు యూనిఫామ్ లో సచివాలయం లోపలికి పోయి ఇట్లా రీల్స్ చేసేటాళ్లకు మనోని భాగవతం అంతా బయటపడ్డది. ఒక్క సచివాలయమే కాదు, మళ్ళా క్రికెట్ స్టేడియంలో కూడా గిట్టనే డ్యూటీలు చేస్తాడు కాక. ఉత్తకు కూడా కాదు, మళ్ళా పుక్కట్లోనే టికెట్లు ఇస్తానని సాటింపేసుకుంటాడు కూడా సోషల్ మీడియాలో. మనోడు ఉత్త పోలీసు చెప్పేటి అని ఉద్యమ ముచ్చట్లని ఎరకయి చక్కెర వచ్చినంత పని అయిందట అసలు పోలీసు వాళ్ళకు. ఇగే ఉంది కేసు రాసిలు తాతకు తలవాలు పోసుడు పక్క. ఏదో సామెతుండే కదా, షీడగతోని చేతికి షీపిలు కట్టిస్తే షీకెట్లకు పోయి ఈపికోకుండాట. ఈయన సొంటోడే కావచ్చు పోండ్రి. మొన్న వారం దినాల కింద ఇంటర్ పరీక్షల రిజల్ట్లు వచ్చినాయి. తర్వాత ఆంధ్రాల ఇంటర్ పౌరలది. ఇట్లా ఒకదానికొకటి ఫలితాలు వస్తున్నాయి కానీ ఇంకా మన తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వస్తలేవేందబ్బా అని అనుకుంటున్నా. ఆగు, అట్లా అనుకుంటూనే ఉన్నా ఇవాళ విడుదల చేయనే చేసిర్రు. ఇక ఈ ఏడు ఎంతమంది పాస్ అయ్యిర్రు, ఎంతమంది ఫెయిల్ అయ్యిర్రు, ఎవళ్ళెవళ్ళకి ర్యాంకులు వచ్చినాయి, ఏందా కథ అంత పురాగా చూసేద్దాం పర్రి.
తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల చేసిరు అధికారులు. ఈ పారికి కూడా చెల్లెలదే అవా. 194 మంది వరకు తమ్ముళ్ళు పాస్ అయితే 96 మంది వరకు చెల్లెళ్ళు పాస్ అయ్యారు. మొత్తం మీద అడిగా 95% మంది వరకు పాస్ అయ్యారు ఈ పారికి 10వ తరగతిలా. పెద్ద ముచ్చట ఏంటంటే గురుకులం బళ్ళల్లో చదువుకున్న తోపులు ఈ ఏడాదికి 199 మంది పాస్ అయ్యారంటే చిన్న ముచ్చటనా మరి. గమ్మత్ ఏంటంటే లక్షలు ఫీజులు కట్టి ప్రైవేట్ బళ్ళల్లో చదువుకున్న ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. 5731 బళ్ళల్లో 100కు 100 మంది పాస్ అయితే ఓ 6 బళ్ళల్లో ఒక్కరు కూడా పాస్ అయిందే లేదు. గా 6 బళ్ళు కూడా ప్రైవేట్ బళ్ళే మళ్ళా. ఇక జిల్లాల లెక్కలు చూస్తే ములుగు జిల్లాలో చదువుకున్న వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఉంటే హైదరాబాద్ జిల్లాలో చదువుకున్న వాళ్ళు అట్టడుగునున్నారు. 2వ చోట్ల నాగర్ కర్నూలు, 3వ చోట్ల నిర్మల్ జిల్లా. నేను గంత మంచిగా చదివినా సందు లేకుండా కాగితాలు నింపినా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతాను అనుకుంటే ఫెయిల్ అయింది. ఇంటోళ్ళు తిట్టబట్టే దోసుగండ్ల ముంగటే ఇచ్చేది పోబాయనని నారాజ్ కాకూరి మళ్ళా కూడా రాసుకోవచ్చు. అదే సప్లిమెంటరీ పరీక్షలు. దానికి కూడా పెద్దగా ఆలస్యమేం లేదు. బేస్తాదంకేంచి ఫీజులు కట్టించుకుంటారు. మే నెల 14వ తారీఖు దాకా ఫీజులు కట్టుకునే ఛాన్స్ ఇచ్చిర్రు. ఇక జూన్ 5వ తారీఖు సప్లిమెంటరీ పరీక్షలు షాల్ అవుతాయి. ఎండాకాలం ఏం పని కూడా ఉండదు కాబట్టి ఇంత గట్టిగా చదువుతురా అంటే దెబ్బకు బయటపడతారు తీయాలి. కానీ అమ్మనాయనలు బయట అవుతున్న ఘోరాలు చూసి చెప్పకుండా చెప్తున్నా. మార్కులు తక్కువ వచ్చినాయనో ఫెయిల్ అయ్యానో తోటల ముంగట చిన్నతనం అవుతుందనో చాలా మంది పొల్లగాళ్ళు పానాలు తీసుకోబట్టిరి. ఇదే సందని అల మీద పడి తిట్టకుండా ఏం కాదని ధైర్యం చెప్పి 4 ఒత్తులు ఓ కంట కనిపెట్టుకొని ఉండాలి. ఏం చెప్తున్నా. సందు దొరికితే చాలు మోడీ సారు చిన్న పొలగాండ్లతోని బడిపోరలతోని ఆడుకునే తందుకు చూస్తాడు. వాళ్ళతోని ఆటలు ఆడుకుంటా సార్ కూడా చిన్న పొలగాండ్ల లెక్కనే అవుతుంటాడు. అగో అట్లనే నిన్న చదువుకునేటి బుడ్డ పొలగాండ్లతోని ఫుట్బాల్ ఆట ఆడిన పిఎం సారు ఇవాళ గీ కార్యం ముంగటేసుకుండు. రైట్, ఇవాళ వారణాసిలో నడిచింది ప్రధాని మోదీ సార్ టూరు. నిన్న సిక్కింలో చిన్నపిల్లలతో ఫుట్బాల్ ఆటలు, ఇవాళ వారణాసిలో కాశీ విశ్వనాథునికి పూజలు. క్షణం తీరిక లేకుండా తిరుగుడు. ప్రధాని మోదీ సార్ వస్తుండ అంటే చిన్నగా ఉంటదా మళ్ళా. గుడి అయ్యవార్లు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు గీ తీరుగా. దేవేభ్యో వివిధేవేభ్యో దేవేభ్యో విదధాతి దదాతి విదేవేభ్యో దేవేభ్యో విదధాతి. చల్లబడ్డ గప్పిలు గుడి బొమ్మను కానికిచ్చిర్రు. అటంక త్రిశూలము డమరుకం పట్టుకుని ఒక మురిపం కాదు పో ఆడికేంచి గుళ్ళకు పోయిండు. కాశీ విశ్వనాథునికి పెద్ద పూజలు రుద్రాభిషేకాలు చేసిండు ప్రధాని సారు. పూజలు ఒడిచినాక గుడంతా తిరిగి చూసిండు. గంగా నమస్కారాలు చేసిండు. ఆటంక గిట్ల భక్తులకు చేతులు ఊపుడు, చిన్నపిల్లలతో ముచ్చట్లు నడిచినాయి. సార్తోని మాట్లాడుతుంటే చిన్న పొల్లగాళ్ళతో మాట్లాడుకుంటా సార్ది ఒక మురిపం కాదు పోండ్రి. చలో మరి మా డియాల్టీ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.